హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్క్ కేక్ ఆర్ బ్రెడ్ పుడింగ్ కేక్ అనమాట. సో ఈ కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కూడాను చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా బేకరీలోకి వెళ్ళేటప్పుడు మిల్క్ కేక్ అని చెప్పేసి సేల్ చేసేస్తారు. సో మిల్క్ కేక్ అనేది ఇలానే ఉంటుంది అనమాట. దీని బ్రెడ్ పుడింగ్ కేక్ అని కూడా పిలవచ్చు అనమాట. సో దీని ఫుల్ రెసిపీ చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఓకేనా? సో ఫస్ట్ వచ్చి అయితే మాత్రం షుగర్ అండి. ఈ షుగర్ వచ్చేసి 150 గ్రామ్స్ అనమాట, ఓకేనా? సో మీరు వేయింగ్లో కూడా చెప్తాను అండ్ మెజర్మెంట్స్ కప్స్లో కూడా చెప్తాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను. సో చూసి నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసేసుకోండి, ఓకేనా? ఫస్ట్ షుగర్ అండి. షుగర్ వచ్చేసి 150 గ్రామ్స్ తీసుకున్నాము. అండ్ వచ్చేసి మిల్క్ మేడ్ అనమాట. అండ్ మిల్క్ మేడ్ వచ్చేసి 50 గ్రామ్స్ తీసుకున్నామండి. ఎగ్జాక్ట్గా మిల్క్ మేడ్ వచ్చేసి 50 గ్రామ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గీ తీసుకున్నామండి, అంటే నెయ్యి, ఓకేనా? ఈ నెయ్యి వచ్చేసి 20 గ్రామ్స్ తీసుకున్నాం, ఓకేనా? సో మీరు ఇదే బ్రాండ్ యూస్ చేయాలని లేదండి. మీ దగ్గర నెయ్యి ఏ బ్రాండ్ ఉంటే అదే యూస్ చేసుకోండి. మీరు ఇంట్లో ఉన్న నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చా అని అడుగుతారు. సో అది కూడా యూస్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఇవే బాగా ఫ్లేవర్ అనేది ఇస్తుంది అనమాట, ఓకేనా? సో నెయ్యి వచ్చేసి 20 గ్రామ్స్ తీసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి బ్రెడ్ అండి. ఇందులో మైదా కానీ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమి యూజ్ చేయట్లేదు. సో ఓన్లీ ఈ బ్రెడ్తోనే మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కేక్ మెజర్స్ అనేవి తీసేసుకుంటున్నాం, ఓకేనా? అండ్ బ్రెడ్ వచ్చేసి నేను 190 గ్రామ్స్ తీసుకున్నామండి. ఎగ్జాక్ట్గా ఒక 15 పీసెస్లా ఉన్నాయన్నమాట అవి. సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్, అండ్ ఆయిల్ వచ్చేసి 15 గ్రామ్స్. అండ్ ఎగ్స్ వచ్చేసి 4 ఎగ్స్ అనమాట. సో నేనైతే ఇది ఎగ్లో చూపిస్తున్నానండి, ఎగ్లెస్ కూడా చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఈ ఎగ్ అనేది మీరు ట్రై చేయండి. ట్రై చేశాక నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు పిక్స్ పంపించండి. సో మరలా కూడాను మీకు ఎగ్లెస్ కావాలి అంటే నేను ఎగ్లెస్ రెసిపీ అనేది పెడతాను, ఓకేనా? సో ఇప్పుడు బ్రెడ్స్ అనేవి మనం మెజర్ చేసుకున్నాం కదండి. ఆ బ్రెడ్స్ అనేవి ఫస్ట్ రోస్టెడ్ చేసుకోవాలన్నమాట, లైట్ అనమాట. ఇప్పుడు ఈ బ్రెడ్ అనేది మనం మిక్సీ చేయాలండి. అంటే మనం బాగా గ్రైండ్ చేయాలన్నమాట, మెత్తగా బ్రెడ్ క్రమ్స్లా చేసేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఇదే బ్రెడ్ని మనం నార్మల్గా వేసేస్తే ఏంటంటే తడిగా ముద్దగా ఉండిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ అనేది లైట్ హీట్ అయితే చాలన్నమాట. మరీ మాడిచేకండి. సో నాది కొంచెం మాడింది, అలా కూడా మాడినవ్వకండి. జస్ట్ హీటింగ్ ఇస్తే చాలు. ఈ బ్రెడ్ అనేది కొంచెం హాట్ అవుతుంది కదా, అప్పుడు ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి. మొత్తం కూడాను చిన్న పీసెస్ కింద చేసేసి మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకోండి. సో నేను చూపించినట్టుగా గ్రైండ్ చేసేసుకోండి, ఓకేనా? సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందండి, మనం బ్రెడ్ అని గుండగా చేస్తాం కదా, బ్రెడ్ క్రమ్స్ కూడా అంటాము. సో మనం ఎక్కువ KFCలో చూస్తాం కదా. సో ఎగ్జాక్ట్గా ఇలానే చేసేసుకోండి ఈ బ్రెడ్ని. సో మొత్తం కూడాను నాకైతే ఇంత వెయిట్ అయితే వచ్చిందండి. సో ఇది నేను వెయిట్లో చూపిద్దాము అనుకున్నాను, బట్ టైం సరిపోలేదన్నమాట, ఓకేనా? సో మనం ఆ పౌడర్ని తీసుకొని ఇలా ఉండలా చుట్టేటప్పుడు ఒక బాల్లా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో అలా అయితే ఎగ్జాక్ట్గా మనకి ఈ బ్రెడ్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో మీరు చూసే ఉంటారు, ఆ బ్రెడ్లో నేను ఏవి వేయలేదు, ఓన్లీ జస్ట్ ప్యాన్ అనేది హీట్ చేసేసి నేను మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను అనమాట. సో అందులో మిల్క్ వేయొచ్చా, గీ వేయొచ్చా, సో అవి ఏవి వేయకూడదు, ఓన్లీ పౌడర్లా చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోండి. సో దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత సో మనం ఇప్పుడు వచ్చేసి ఎగ్ రెసిపీ కాబట్టి 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఇది 1 kg రెసిపీ కాబట్టి యాజ్ వెల్ యాజ్ 4 ఎగ్స్ తీసుకుంటాం 1 kg కేక్కి, ఓకేనా? 2 kgs కేక్కి 8 ఎగ్స్ తీసుకుంటాము. అలా మనం ప్రెజెంట్ అంటే స్పాంజ్ రెసిపీస్ పెంచిన కొలిది మనం ఎగ్స్ అనేవి క్వాంటిటీస్ అనేవి మనం పెంచుకుంటూ వెళ్తాము, ఓకేనా? ఇప్పుడు 4 ఎగ్స్ తీసుకున్నాం. అండ్ 4 ఎగ్స్ తర్వాత వచ్చేసి షుగర్. అండ్ ఈ షుగర్ వచ్చేసి చెప్పాను కదండి 150 గ్రామ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కేక్ జెల్. ఈ కేక్ జెల్ వచ్చేసి నేను ఎగ్జాక్ట్గా 10 గ్రామ్స్ తీసుకున్నాను ఈ కేక్ జెల్. సో ఈ కేక్ జెల్ వచ్చేసి మీ ఆప్షనల్ అండి, యూస్ చేసిన ఒకటే, యూస్ చేయకపోయినా ఒకటే. సో యూస్ చేయకపోతే బేకింగ్ సోడా వెయ్యాలా అండి అని అడుగుతారు. సో బేకింగ్ సోడా కూడా అవసరం లేదు, ఓకేనా? ఈ కేక్ జెల్ వేసిన ఒకటే, వేయకపోయినా ఒకటే. అండ్ మనం స్పాంజ్లో కేక్ జెల్ ఎందుకు యూస్ చేస్తామంటే మనకి వైట్నెస్ కోసం అండ్ హైట్గా బేక్ అవ్వడానికి కోసం మనం స్పాంజ్ జెల్ అనేది యూస్ చేస్తాం, అదే కేక్ జెల్, ఓకేనా? సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్, షుగర్ అండ్ కేక్ జెల్ కూడాను నీట్గా బీట్ చేసేసుకోండి. షుగర్ మెల్ట్ అయినంత వరకు కూడాను బీట్ చేసుకోండి. ఎల్లోనెస్ మొత్తం కూడా పోయి వైట్నెస్ క్రీమీ స్ట్రెచర్ వచ్చినంత వరకు కూడా బీట్ చేసుకోవాలి, ఓకేనా? ఒకవేళ మీరు కేక్ జెల్ కానీ
కేక్ జెల్ వేసి కానీ చేసినట్లయితే ఈ వీడియోని ఫాలో అయిపోండి. ఒకవేళ కేక్ జెల్ కానీ స్కిప్ చేసినట్లయితే ఫస్ట్ ఎగ్స్ అనేవి బీట్ చేసుకోండి. సో కొంచెం వైట్గా ఫోమీగా వచ్చినంత వరకు బీట్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ అనేది యాడింగ్ చేసుకోండి. సో మీరు ఒకవేళ షుగరు ఎగ్స్ కలిపి బీట్ చేశారనుకోండి టైం అనేది తీసుకుంటుంది. అందుకని చెప్పేసి షుగర్ పౌడర్ తీసుకోండి. 150 గ్రామ్స్ షుగర్ పౌడర్ తీసేసుకొని బీటింగ్ చేసేసుకోండి. ఓకేనా. సో రిమైనింగ్ టిప్స్ అన్నీ కూడాను ఇదే యాజ్ టీజ్గా ఫాలో అయిపోండి. ఒకవేళ కేక్ జెల్ స్కిప్ చేయకపోయినా ఓకేనా. అండ్ కేక్ జెల్ స్కిప్ చేసిన వాళ్ళైతే షుగర్ పౌడర్తో ఎగ్స్తో బీటింగ్ చేసుకుంటారు. ఒకవేళ కేక్ జెల్ వేసుకునే వాళ్ళు అనుకోండి యాజ్ టీజ్గా ఈ వీడియోని ఫాలో అయిపోండి. ఓకేనా. అండ్ మొత్తానికి అయితే షుగర్ అనేది మెల్ట్ అయిపోయిందండి. అండ్ క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చినంత వరకు బీట్ చేసుకోవాలి. ఎందుకంటే కేక్ జెల్ వేసేటప్పుడు మనం ఎక్కువగా బీట్ చేసుకోవాలండి. సో మొత్తం బీటింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, ఈ బ్రెడ్ పౌడర్ వచ్చేసి వేసుకొని 1 సెకండ్ అంటే ఒక 1 సెకండ్ అనేది బీట్ చేసుకోండి. కొంచెంగా వేసుకోండి, ఎందుకంటే మొత్తం వేసినా కూడాను తుల్లిపోతుంది అని చెప్పేసి నేను ఇలా డివైడ్గా అయితే వేసుకున్నాను అనమాట 2 టైమ్స్. ఓకేనా. అండ్ ఇలా వేసేసుకొని నేను ఈ 2 కూడాను 1 మినిట్ కూడా బీట్ చేయలేదండి. ఎక్కువ ఏం బీట్ చేయ అవసరం లేదు. అండ్ 2 సెకండ్స్ బీట్ చేసుకోండి. బీట్ చేసేసుకున్న తర్వాత వచ్చేసి కొంచెం స్పాచులర్తో కలుపుకోండి. ఓకేనా. అది మనం కలిపేటప్పుడు చాలా థిక్నెస్గా ఉంటుందండి. ఆ థిక్నెస్ని మనం కొంచెం టైం పడుతుంది బ్లెండ్ చేయడానికి, ఎందుకంటే మనకి అలవాటు అవ్వాలన్నమాట ఆ థిక్నెస్ అంతా కూడాను. సో అంత లూజ్గా తిరగదనమాట. ఇప్పుడు మనం ఆయిల్ కానీ మిల్క్ మేడ్ కానీ అవన్నీ వేసుకునేటప్పుడు ఈ కేక్ మిక్స్ అంతా కూడాను మనకి లూజ్ అయిపోతుంది. సో మొత్తానికి కూడాను ఈ కేక్ మిక్స్ అంతా కూడాను స్పాచులర్తో నీట్గా మిడిల్లోకి తెచ్చేసుకోండి. సో మిడిల్లోకి తెచ్చుకున్న తర్వాత మిల్క్ మేడ్ వేసుకున్నామండి. మిల్క్ మేడ్ వేసి ఒక 1 సెకండ్ బీట్ చేసుకోండి. ఎక్కువ ఏం అవసరం లేదు, ఒక 1 సెకండ్ బీట్ చేసేసుకొని నెక్స్ట్ ఎప్పుడైతే మిల్క్ మేడ్ వేసామో ఆ నెక్స్ట్ వచ్చేసి గీ అనేది వేసేసుకుంటాం అనమాట. ఓకేనా. ఆ నెయ్యి అనేది వేసేసుకుంటాం. సో మొత్తం ఒకేసారి వేసి వచ్చు అని అడుగుతారు. సో పర్వాలేదు వేసుకోవచ్చు, బట్ 1 బై 1 యాడింగ్ చేసుకుంటే బెటర్ అనమాట. మొత్తం కూడా ఒకేసారి మిక్స్ అయిపోతుంది. సో ఒకసారి గీ అండ్ ఒకసారి మిల్క్ మేడ్ అవన్నీ వేసుకుంటే కొంచెం మిక్స్ అనేది బాగా కలుస్తుంది అనమాట. ఓకేనా. సో మొత్తం కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండి. అండ్ ఈ ఆయిల్ కూడా వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ పౌడర్, యాలకుల పౌడర్ ఉంటుంది కదా, ఆ యాలకుల పౌడర్ వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్ బాగా ఫ్లేవర్ని ఇస్తుందండి. అండ్ చాలా బాగుంటుంది అనమాట ఈ కేక్ అనేది. సో ఇంకొన్ని టిప్స్ ఉంటాయి. సో ఫుల్గా చూసేయండి వీడియోని. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే మాత్రం ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక్క 1 మినిట్ బీట్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, ఒక 1 మినిట్ బీట్ చేసేసుకొని ఇంకా స్పాచులర్తో మొత్తం కూడాను నీట్గా మిడిల్లోకి తెచ్చేసుకోండి. ఓకేనా. సో అండ్ మీరు గమనించినట్లయితే మాత్రం మిల్క్ కేక్ అని చెప్పారు, ఇందులో మిల్క్ యాడ్ చేయలేదని మీకు డౌట్ రావచ్చు. ఇందులో ఆల్రెడీ మనం మిల్క్ మేడ్ అనేది యాడింగ్ చేసామండి, అందుకని చెప్పేసి నేను మిల్క్ అనేది యాడ్ చేయలేదన్నమాట. సో మిల్క్ కూడా యాడింగ్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఓకేనా. సో మనం ఆల్రెడీ మిల్క్ మేడ్ వేసాము, గీ వేసాము అండ్ ఆయిల్ వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రెడ్ వేసుకున్నాము. బ్రెడ్ ఆల్వేస్ ఎప్పుడు కూడా మైదా కదండి. సో మైదా అది కూడా మైదా టైపే కదా బ్రెడ్ కూడాను. అవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ ఎసెన్స్, మీ దగ్గర మిల్క్ ఎసెన్స్ ఉంటే 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మిల్క్ ఎసెన్స్ కానీ లేదు అంటే మాత్రం వెనిలా ఎసెన్స్ ఆర్ పైనాపిల్ ఎసెన్స్ 2 కూడా వేసుకోండి. ఓకేనా. 2 కూడాను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట, టేస్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా. సో మొత్తం కూడా వేసేసుకొని బీట్ చేసేసుకోండి నీట్గా. బీటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం కూడాను స్పాచులర్తో నీట్గా క్లీన్ చేసేసుకొని మిడిల్లోకి అయితే తెచ్చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఈ మిక్స్ అనేది రెడీ అయిపోతుంది. సో మీరు గమనించినట్లయితే కొంచెం చిన్న గింజల్లా ఉంది కదా, సో అది ఏమీ కాదు, అది బ్రెడ్ క్రమ్స్ అనమాట. మనం ఆల్రెడీ బ్రెడ్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, సేమ్ అదే అనమాట. ఓకేనా. సో ఈ మిక్స్ అనేది పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను స్క్వేర్ టిన్లో అయితే బేక్ చేసుకుంటున్నానండి. ఈ స్క్వేర్ టిన్ సైజ్ వచ్చేసి 8 ఇంచ్ టిన్ అనమాట. ఓకేనా. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈ స్క్వేర్ టిన్ 8 ఇంచ్ స్క్వేర్ టిన్. ఇటువంటి డ్రై కేక్స్ యూస్ చేసుకునేటప్పుడు మనం స్క్వేర్లో బేక్ చేసుకుంటే చాలా అంటే మనకి కటింగ్ కూడాను బాగుంటుంది అనమాట. అండ్ చూడడానికి కూడా కొంచెం లుకింగ్గా ఉంటుంది. రౌండ్ అనుకోండి డ్రై కేక్స్కి అంత లుకింగ్ ఉండదు. సో మనం డ్రై కేక్స్ చేసుకునేటప్పుడు
ఇలా స్క్వేర్స్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. సో మొత్తానికి ఆయిల్ వేసేసి బటర్ పేపర్ పెట్టేసి గ్రీస్ చేసేసుకోండి నీట్గా. గ్రీస్ చేసేసుకున్న తర్వాత ఈ మిక్స్ అనేది ఉంది కదండి, ఈ మిక్స్ అనేది మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న స్క్వేర్ టిన్లో వేసేసుకోండి. మీరు ఒకవేళ ఓవెన్లో చేసిన వాళ్ళైతే మాత్రం 180 degrees 45 minutes పెట్టుకోండి. ఒకవేళ స్టవ్ మీద చేసిన వాళ్ళు అనుకోండి ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకోండి. సో ఓవెన్ కూడాను ముందుగా ప్రీహీట్ చేయాలండి. ముందు బాగా హీట్ అవ్వాలి. ఆ బోత్ రాడ్స్ అన్నీ కూడాను బాగా హీటింగ్ అవ్వాలి. సో ఆ హీటింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ కేక్ వెళ్ళగానే బేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో మనం ముందుగా కూల్గానే పెట్టామనుకోండి అది అలాగా హీట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. సో చూసారా నాకు బోత్ రోడ్స్ కూడాను నీట్గా హీట్ అయిపోయాయి. సో అండ్ ఒకవేళ మీరు స్టవ్ మీద పెట్టారు అనుకోండి ముందుగా ప్రీహీట్ చేసేసుకొని బాగా ఒక 5 minutes ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ మిక్స్ అనేది స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ 45 minutes దాకా కూడాను టైం పెట్టుకొని మీరు ఆ మూత అనేది తీయకండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అయిపోతుంది. ఓకేనా. సో నాకు మొత్తానికి అయితే కేక్ అనేది బేక్ అయిపోయిందండి. 45 minutes తర్వాత నాకు కేక్ అనేది ఇలా ప్రిపేర్ అయింది. మీరు చూసినట్లయితే మీరు ఇంకా గమనించినట్లయితే కేక్ అనేది హైట్గా పొంగలేదు. ఈ కేక్ అనేది హైట్గా పొంగదండి, రేసింగ్ రాదు. మనం ఎంత క్వాంటిటీ అయితే వేసామో అంతే క్వాంటిటీ వస్తుంది అనమాట. ఓకేనా. సో కొన్ని కేక్స్ ఇలానే ఉంటాయి అన్నమాట. ఇటువంటి కేక్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ అండ్ కాయిన్ సింబల్ అనేది క్లిక్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా కూడాను మీకు నోటిఫికేషన్ కింద మీద అయితే వస్తుంది అనమాట. ఓకేనా. సో మనకి కేక్ అనేది బేక్ అయిపోయిన తర్వాత బాగా కూల్ అయిన తర్వాత డీమౌల్డ్ అనేది చేసేసుకోండి. అండ్ డీమౌల్డ్ చేసుకున్న తర్వాత నేను కేక్ అనేది 4 pieces కింద కట్ చేసుకున్నానండి. అప్పుడు చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట. అండ్ మీరు చూసినట్లయితే మాత్రం ఈ కేక్ అనేది చూసారా చిన్న గింజలుగా ఉంది. అండ్ చూడడానికి కూడా చాలా లుకింగ్గా ఉంది కదా. సో నాకైతే మాత్రం చూస్తుంటే తినేయాలనిపించింది అనమాట. నాకైతే మాత్రం చాలా ఇష్టం అండి ఇటువంటి కేక్స్ అనేవి. అండ్ చాలా స్వీట్నెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం వేసిన గీ అండ్ మిల్క్ మేడ్ ఇలాచీ పౌడర్ అదంతా కూడా బాగా ఫ్లేవర్నెస్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా. మీరు ఒకవేళ కస్టమర్స్ కానీ సేల్ చేస్తున్నారు అనుకోండి 250 grams చప్పున సేల్ చేసుకోండి. 250 grams అంటే 1/2 kg చప్పున వస్తుంది కదండి. అండ్ 500 grams అంటే 1/2 kg అండ్ 1 kg అనుకోండి 1000 grams. సో అలా కూడా మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు సేలింగ్ ప్రైస్ అడుగుతున్నారండి. ఈ సేలింగ్ ప్రైస్ వచ్చేసి మీకు ఎంత అంటే ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి ఎంత ప్రైస్ అయింది సో అవన్నీ కూడాను వేసుకోండి, కౌంట్ చేసుకోండి. కౌంటింగ్ దాన్ని బట్టి సో మీరు అమౌంట్ అనేది ప్రైజింగ్ చేయండి, అంటే మనం సేల్ అనేది చేసుకోండి. ఓకేనా. అండ్ మీకు ఎంత క్వాంటిటీ అయిందో అదంతా చూసి ప్రైసింగ్ అనేది సేలింగ్కి చేసుకోండి. అండ్ నేను ఎప్పుడు కూడాను ఈ కేక్ అయితే సేలింగ్ అయితే ఇంకా పెట్టలేదండి. మ్యాక్సిమం నేను డ్రై కేక్స్కి ఎక్కువ సేలింగ్ చేయను, అన్నీ కూడా నేను ఎక్కువ పేస్ట్రీసే చేస్తాను అనమాట. అప్పుడప్పుడు మాత్రమే నేను ఎక్కువ డ్రై కేక్స్ ఎక్కువ ఆర్డర్స్ వచ్చేటప్పుడు బల్క్లో తీసుకుంటాను అనమాట, అప్పుడే సేలింగ్ చేస్తాను. సో మొత్తానికి ఇలా అయితే ప్యాకింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 250 grams బాక్స్ అనమాట. ఇది నేను జగదంబలో తీసుకున్నానండి. ఈ బాక్స్ వచ్చేసి 5 rupees అనుకుంటాను ప్రైస్, 5 rupees or 3 rupees, పెద్దగా ప్రైస్ గుర్తులేదు నాకు. సో మీరు వెళ్ళినట్టయితే తీసుకోండి. ఇది అనుకోండి ఇటువంటి కేక్స్ పెట్టుకోవడానికి చాలా లుకింగ్ ఉంటుంది అనమాట. మనకి కవర్ కన్నా బాక్సెస్ అనేవి కొంచెం లుకింగ్ అనేది ఇస్తుందండి. సో మీ ఇష్టం, యువర్ చాయిస్ అనమాట. సో మొత్తానికి కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇదనమాట ఈరోజు వీడియో. మీరు కూడా ట్రై చేసండి. ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.